ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కేంద్రంలో గురువారం సిపిఐ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, డేగా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం హేయమైన చర్య అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే పార్టీ కార్యాలయం కూల్చివేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. గత ప్రభుత్వం విధానాలు నచ్చక ఇంటికి సాగనింపమని, ఇప్పుడు అధికార పార్టీలో కొంతమంది అవలంబిస్తున్న విధానాలు పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయని అన్నారు. ఇక్కడి పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత మంత్రులు దృష్టికి తీసుకువెళ్తామని, న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన గవర్నమెంట్ పోవాలని ఆ రోజు కలిసి పోరాడాం. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలలు కూడా గడవక ముందే మీరు ఆఫీసులు కూలగొడతా ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం. న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టేది లేదు. ఇవాళ రెవెన్యూ అధికారులు ఈ రకంగా ఉంటే మాత్రం ఒకటి మాత్రం గ్యారంటీ ఇస్తాం. ఇట్లా ఎంఆర్ఓలు, ఇట్లా పోలీసు వాళ్ళు నియోజకవర్గానికి ఒక మండలంలో ఉంటే చాలు, మీ గవర్నమెంట్కి కావాల్సినంత చెడ్డ పేరు తెస్తారు వాళ్ళు. మీరు ఎన్ని మంచి పనులు చేసినా ఇలాంటి వెధవలు కొంతమంది అక్కడోడు ఇక్కడోడు ఉంటే చాలు, మీ గవర్నమెంట్ వాళ్ళే పోగొడతారు, వాళ్ళే దానికి కుంపటి పెడతారు. నేను ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్పందించమని కోరుతా ఉన్నా, మంత్రులు కూడా స్పందించమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఏది ఏమైనా సరే కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం. కొంతమంది అవాకులు చెవాకులు పేలుతూ ఉంటారు. మీరేం అధికారంలోకి వచ్చారా, ఇన్నేళ్ల పని, ఓకే అధికారం ఇంకా 100 ఏళ్ళకి వచ్చినా మాకేం బాగలేదు. కానీ ఒకటి మాత్రం ఘనంగా గర్వంగా చెప్తా, 100 సంవత్సరాల పోరాటాల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాం, ఆ తర్వాత పాల్గొన్నాం. ఇవాళ పేద గిరిజన లాంటి వ్యక్తి ఆయన ఇవాళ గౌరవించి ఆయన చేస్తూ ఉంటే మరి ఇక్కడున్న ఎంఆర్ఓకి ఏం రోగం వచ్చిందో నాకు అర్థం కాలే. ఇక్కడున్న పోలీసు వాళ్ళకి ఏం పనినట్లు లేదు. నిజంగా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ జోలికి మీరు ఎందుకు పోలే? మరి వాళ్ళందరూ సక్రమంగా కట్టుకున్నారా? తర్వాత ఇవాళ ఎంఆర్ఓ ఉండే నివాసం ఏమైనా సక్రమంగా ఉందా? ఆయన ఎవరింట్లో ఉన్నాడు, దానికి సరిగా పట్టా ఉందా? కాబట్టి ఏమంటే సిగ్గు లేకుండా ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని కూడా కూలగొట్టడానికి వారు వచ్చారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం. ఎందుకంటే పేద ప్రజల పోరాటాలకి ఇది కేంద్రాలుగా ఉండేటువంటి పార్టీ ఆఫీసు కార్యాలయాలు. భారతదేశ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మాకు ఈ కార్యాలయాలే ఉద్యమాలకి కేంద్ర బిందువుగా ఉంటున్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలుసు. బూత్ పార్టీ నేతలే చెప్తూ ఉంటారు, మాకు పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, మీకు పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, పార్టీ కార్యాలయాలు ఉంటాయి అంటారు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల్ని కేంద్రీకరించి ఇక్కడి నుంచే మొత్తం అన్ని వర్గాల ప్రజలకి కూడా నాయకత్వం వహించేటువంటి కేంద్రాలుగా, ఉద్యమ కేంద్రాలుగా ఉండేటువంటి పార్టీ కార్యాలయాలు. ఇక్కడ కొంతమంది బ్రోకర్లాగా తయారయ్యి మరి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే దీన్ని చూస్తూ ఊరుకోము. ఎందుకంటే ఇక్కడ సోద వెంకటేశ్వర మా పార్టీ సెక్రటరీగా పనిచేసిన అతను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇదే కార్యాలయం నుంచి ఆఫీసు కార్యాలయంగా కేంద్రం నుంచి మేము ఎన్నికల కార్యాలయము మేము ఎన్నికలు చేస్తాము. నిన్న ఎంఆర్ఓ గారు అంటున్నారు ఇక్కడ ఆఫీస్ లేదండి అని చెప్తా ఉన్నారు. కళ్ళు పోయినాయి అధికారులకు అని చెప్పని అడుగుతా ఉన్నాము. సోద వెంకటేశ్వర గారు ఇక్కడ నుంచి ఎన్నికల కార్యాలయం ప్రారంభించుకొని ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించలేదా? ఇక్కడ నుంచి మరి ఆనాడు సోడరామయ్య గారు ఉండగా ఈ కార్యాలయ స్థలాన్ని ప్రారంభోత్సవం చేయలేదా?